హాయ్ గైస్, శివ సునీ లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం సేమియా సగ్గుబియ్యంతో పాయసం తయారు చేసుకుందాం. దీనికోసం సగ్గుబియ్యం 1 అవర్ నానబెట్టుకొని ఫస్ట్ మనం ఈ సేమియానైతే అంగన్వాడీ పాల ప్యాకెట్స్తో అయితే తయారు చేయబోతున్నామండి. ఈ అంగన్వాడీ పాల ప్యాకెట్స్ని ఎవరు కూడా వేస్ట్ చేయకండి, ఎందుకంటే చాలా బాగుంటాయండి. ఈ పాలు చాలా క్రీమీ టెక్స్చర్ కలిగి ఉంటాయి. ఇవి 100 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. అలాగే ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మాత్రం ఓన్లీ 2-3 డేస్ ఉంటాయి, అది కూడా ఫ్రిడ్జ్లోని. కాబట్టి ఈ పాలను అయితే ఎవరు వేస్ట్ చేయకుండా ఇలా సేమియా అయితే చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ పాలు చాలా చిక్కగా కలిగి ఉంటాయి. కాబట్టి ఈ పాలని ఫస్ట్ ఒక బాండీలో వేసుకోండి. మనం నార్మల్ సీవండ వాటిలో కంటే ఇలాగా ఇత్తడి బాండీలో వండుకుంటే మనకి టేస్ట్ ఇంకా డబల్ అవుతుందండి. ఒక్కసారి వండి చూడండి. ఫస్ట్ నేను బాండీలోకి పాలను తీసుకొని బాగా పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని, చూసారు కదా పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. తర్వాత పాలు మరిగేంతలోగా మనం సేమియానైతే ఫ్రై చేసుకుందాం. సేమియా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కూడా నేతిలో ఫ్రై చేసుకోండి, మంచి రంగు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈలోగా మనం సేమియా ఫ్రై అయ్యేలోగా సగ్గుబియ్యంని ఉడకపెట్టేసుకుందాం. సగ్గుబియ్యం ఎక్కువసేపు ఉడుకుతాయి కాబట్టి ఫస్ట్ సగ్గుబియ్యం యాడ్ చేసుకొని బాగా ఉడికించిన తర్వాత అప్పుడు సేమియాని యాడ్ చేసుకోండి. సేమియాకి ఉడకడానికి చాలా తక్కువ టైమే పడుతుంది. చూసారు కదా, సేమియా కూడా ఫ్రై అయిపోయినాయి. సేమియా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, సగ్గుబియ్యం అయితే మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు సేమియా కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. మనకి నచ్చినట్లయితే బెల్లం లేదంటే పంచదార స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. అప్పుడు పాలు విరగకుండా మంచి టెక్స్చర్తో చాలా బాగుంటుందండి. నేనైతే పంచదార యాడ్ చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేయండి, అప్పుడు పాలు విరగకుండా మనకి సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా ఉంటాయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ జీడిపప్పును కూడా నేతిలో ఫ్రై చేసుకొని మనం ఉడికించుకున్న సేమియాలో యాడ్ చేసుకోండి. చూసారు కదా, తాలింపుని వేయగానే ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.